सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। यदुनंदना राधा रमण यदुनंदना राधा रमण आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन यदुनंदन राधा रमण आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन नित्य निरंजन राधा जीवन नित्य निरंजन राधा जीवन पतित पावन पंकज नयन पतित पावन पंकज नयन पन्नग शयन पावन चरण पन्नग शयन पावन चरण गोकुल चंदन मनमोहन गोकुल चंदन मनमोहन बुद्ध जन पालन भक्त जनावन बुद्ध जन पालन भक्त जनावन दुरित निवारण हरि नारायण दुरित निवारण हरि नारायण यदुनंदन राधा रमण आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन यदुनंदन राधा रमण यदुनंदन राधा रमण आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन नित्य निरंजन राधा जीवन नित्य निरंजन राधा जीवन पतित पावन पंकज नयन
పతిత పావన పంకజనయన పన్నగ శయన పావన చరణు పన్నగ శయన పావన చరణ గోకుల చందన మనమోహన గోకుల చందన మనమోహన గోకుల చందన మనమోహన బుధజన పాలన భక్తజనావన బుధజన పాలన భక్తజనావన దురిత నివారణ హరినారాయణ దురిత నివారణ హరినారాయణ యదునందన రాధారమణ ఆనంద జీవన జనార్దన ఆనంద జీవన జనార్దన ఆనంద జీవన జనార్దన. తత్వబోధ సాధన చతుష్టయ సంపన్నాధికారిణాం తత్వబోధ చూశారు కదా. దాంట్లో వివేకము వైరాగ్యము షట్సంపత్తి ముముక్షుత్వం. దీంట్లో వివేకము వైరాగ్యము ఈ రెండు కూడా మనం చూసేసాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు శమాది షట్క సంపత్తి అక్కడి నుంచి కదలాలి. కమ శమః కహ మనోనిగ్రహ. శమం అంటే ఏంటి? మనోనిగ్రహ రెజల్యూషన్ ఆఫ్ ది మైండ్, కంట్రోల్ ఆఫ్ ది మైండ్ కాదు, రెజల్యూషన్ ఆఫ్ ది మైండ్. మనస్సును నిగ్రహించాలి అని అంటే, మనోనిగ్రహం అంటే ఏంటంటే, మనస్సును నిగ్రహించాలంటే నువ్వు చాలా శ్రమించాలి. అంటే మనస్సు అన్నిటినీ తెలుసుకుంటుంది. నీలో తెలుసుకునేది ఏది అంటే మనస్సు. కాబట్టి మనస్సు తెలుసుకుంటుంది, అంతేకాదు జ్ఞాపకం పెట్టుకుంటుంది, అంతేకాదు భావావేశానికి జ్ఞానానికి మనస్సు అనేటువంటిది నిలయంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానమును పొందుటకు మనస్సు ఒక పరికరం, ఇన్స్ట్రుమెంట్, కరణము అంటే ఇప్పుడు చెవులు కానీ కళ్ళు కానీ ఇవన్నిటి కూడా కరణాలనే అంటాం. కానీ ఇది లోపలుండేటువంటి కరణం గనక అంతఃకరణం. ఇది మనసు అంతఃకరణం. మనసు లేనిదే నువ్వు ఏమీ తెలుసుకోలేవు. ఇప్పుడు కళ్ళున్నాయి, కళ్ళు కూడా కరణమే. ఇది ఇంద్రియం, అంటే రూపాలు రంగులు చూచుటకు కళ్ళు నీకు ఎంత అవసరమో అట్లాగే వినడానికి శబ్దాలకి చెవులంత అవసరం. కాబట్టి కళ్ళు చెవులు ఈ రెండు కూడాను కరణాలే. కానీ ఇవి పనిచేయాలంటే మనసు లేకపోతే ఇవేవి పనిచేయవు. ఇప్పుడు మనసు లేదనుకో కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, కానీ వాటికి ఏమీ అర్థం కాదు. కాబట్టి అవి అర్థం కావాలి అని అంటే మనసు పనిచేయాలి. కనుక మనస్సు కూడా కరణమే, కాకపోతే ఇది అంతఃకరణం, అవి బాహ్యకరణాలు. ప్లీజ్, అసలు ఈ మనస్సు అనేటువంటిది పనిచేయడం వల్లనే దేన్నైనా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇప్పుడు మనసును మనం తెలుసుకుంటాం. ఇది చూడండి తమాషా. మనిషిని వాస్తవానికి బాధ పెట్టేది ఎవరు? మనసా? చూడు, బాధపడేవాడు మనిషే కానీ మనసు కాదు.
బాధపడేది ఎవరు? మనిషి, మనసు కాదు. భయం అనేది మనసుకు ఉంది, కానీ భయం అనేది వాస్తవంగా మనిషికి సంబంధించింది. భయపడేవాడు మనిషి, కోప్పడేవాడు మనిషి, మనసు కాదు. కోప్పడేది మనిషి, భయపడేది మనిషి. అలాగే మనిషిలో ప్రేమ, దయ, సానుభూతి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనిషిలో కదులుతాయి. ఇవి మనసులో కదులుతాయి, మనిషిని తెలుపుతాయి. ఇవన్నీ ఎక్కడ కదులుతాయంటే మనసులో. కాబట్టి మనిషి ఇట్లా సానుభూతితో ఉండాడు అని మనకు తెలియజేస్తాయి మనసులో కదలడం వల్ల. ప్లీజ్, ఈ భావాలు మనసులో కదులుతాయి, అవి మనకు తెలియజేస్తాయి. ఇప్పుడు నువ్వు అంటావు సాధారణంగా, నా మనసు బాగలేదు అంటావు, నా మనసు చెడ్డది అని అంటావు. అంటే చెడ్డ మనస్సు అనేది ఒకటి ఉందా అనేది నా ప్రశ్న. చెడ్డ మనసు ఉందా? ఏమో, ఐ డోంట్ థింక్ సో. మనస్సు ఉంది, ఆ మనసు సదా మంచిగానే ఉంది, ఉండవలసిన రీతిలో ఉంది గనక మనస్సు మంచిగానే ఉంది. ప్లీజ్, అది నీకు ఎంతో చేసి పెడతా ఉంది. బాగా ఆలోచన చేసి చూస్తే అది ఆందోళన కలిగిస్తుంది. అంత మాత్రం చేత మనసు చెడ్డది కాదు. మనసు వల్లనే నీకు ఆందోళన, కానీ అది మనసుకు సంబంధించింది కాదు. నీకు ఆందోళన కలిగించేటువంటి మనసు ప్రత్యేకంగా నీలో లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, నీకు ఆందోళన కలిగించేటువంటి మనసు ప్రత్యేకంగా లేదు. నీవు ఆందోళనకు గురై ఉన్నావు, కాబట్టి నువ్వు ఒక వ్యక్తివి, ఆందోళనకు గురై ఉన్నావు. మనసు నిన్ను జాగ్రత్త పరుస్తూ ఉంది. ఏమని? నువ్వు ఆందోళనలో ఉన్నావు అని మనసు చెబుతూ ఉంది కదా. ఇది శమం, ఇది శమం అంటే. కాబట్టి మనసులో ఏవైతే ఉన్నావో అవి నీకు తెలియజేస్తూ ఉంది మనసు తెలియజేయకపోతే అది నీకు తెలిసే అవకాశం లేదు. దీన్ని శమము అంటారు. అంటే మనోనిగ్రహము, రెజల్యూషన్ ఆఫ్ మైండ్, అంతే ఇది. కాబట్టి మనిషి బ్రతుకుతున్నాడు, జంతువులు బ్రతుకుతున్నాయి, పక్షులు బ్రతుకుతున్నాయి, కుక్కలు బ్రతుకుతున్నాయి. వీటిలో మనిషిని ప్రత్యేకంగా ఉంచేది ఎవరు? ఈ బతుకుడు అన్నిటికీ ఉన్నాయి కదా. మనిషి బతుకుతున్నాడు, కుక్కలు, నక్కలు, పిల్లులు అన్నీ బతుకుతున్నాయి. కానీ వీటిలో మనిషికి ప్రత్యేకత ఎక్కడుందంటే మనస్సులోనే ఉంది. వాటికి మనసు లేదు, నీకు మనసు ఉంది సార్. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది తెలుసుకునేటువంటి శక్తి కలిగింది. అంతేకాదు, జ్ఞాపకం పెట్టుకుంటుంది మనస్సు, భావాలను కదిలిస్తుంది. తెలుసుకోవడానికి మనసు కరణం లోపలుంది కనుక అది అంతఃకరణం అన్నాం. ఎందుకంటే లోపలుంది కనుక. కళ్ళు చూస్తూ ఉండినా మనసు కనుక లేకపోతే కళ్ళకి ఏది అర్థం కాదు. కాబట్టి అది లోపలుండే పరికరం. దేన్నైనా నువ్వు గ్రహించడానికి మనస్సు అనేటువంటిది ప్రధానమైనటువంటిది, అది అవసరము. మనస్సు లేనిదే నీకు ఏది అర్థం కాదు. ఏ ఇంద్రియానికి ఏది అందినా అది నీకు తెలియాలి అంటే అది మనసుకే తెలియాలి. మనసు లేనిదే నీకు ఏది అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కళ్ళు, చెవులు ఉన్నాయి, అవి కూడా పరికరాలే, అవి కూడా కరణాలే. కానీ ఆ కరణముల వెనుక మనస్సు కనుక లేకపోతే కరణాలకి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు కళ్ళు చూస్తూ ఉన్నాయి, మనసు లేదనుకోండి. ఇప్పుడు మనకు మా అనుభవంలో ఉంది కదా. ఒక్కోసారి ఏమయ్యా నేను నీకు కనపడలేదా అని, లేదండి నేను ఎక్కడో ఉన్నాను. ఆ ఎక్కడో ఉండేది ఎవరు? మనసు. కాబట్టి మనసు ఎక్కడో ఉంది, అందుకని నీకు అర్థం కావడం లేదు. కానీ కాబట్టి నీకు తెలియాలంటే కరణాలు ఎట్లాగైతే ఉన్నాయో మనసు కూడా కరణమే, అంతఃకరణమే గనక మనసు సహాయంతోనే నువ్వు దేన్నైనా గుర్తిస్తావు. అది శబ్దం కానీ, రూపం కానీ, ఏదైనా సరే. ఇప్పుడు నేను అడుగుతున్న మనిషిని బాధ పెట్టేది ఎవరు? వాస్తవం చెప్పాలంటే బాధపడేది మనిషే కానీ మనస్సు కాదు. బాధపడేది ఎవరు? మనిషే, మనసు కాదు. ఎందుకని? మనసు ఊరికే ప్రజెంట్ చేస్తుంది అంతే, ఇంకంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి నేను బాధరవుతున్నానండి, భయపడిపోతున్నానండి, అదండి, ఎంత మనిషే. ఇట్ ఈస్ ది మ్యాన్ దట్ ఈస్ బాదర్డ్ అండ్ నాట్ ద మైండ్.
కాబట్టి బాధపడేటువంటిది మనసు కాదు, మనిషి. మనసు మాట వినొచ్చు, వినకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మనసు ఏ విధంగా ఉండినా అది అలా ఉంది అని చూసేటువంటి వాడివి నువ్వు ఉంటావు. ఆ మనసు కన్నా వేరుగా ఉంటావు. అన్నీ మనసులో జరుగుతూ ఉంటాయి, కానీ నీకు తెలుస్తూ ఉంటాయి నువ్వు మనసు కాదు, మనసు బాధపడుతూ ఉంది అని నువ్వు అనొచ్చు, కానీ మనసు బాధపడదు, నువ్వు బాధపడేది. మాట వినని మనసును, మాట వినని మనసును నియమిస్తేనే యోగము. మాట వినని మనసును నియమిస్తేనే యోగము. మనసే మనసును లాలించునా, మనసే మనసును లాలించునా. విలపించే శిశువే లాలించునా, మనసే మనసును మనసే మనసును నియమించునా. విలపించే శిశువే లాలించునా. తిరిగే మనసును తిరగని, తిరిగే మనసును తిరగని. చూస్తూ సాక్షిగా ఉండిపో. తిరిగే మనసును తిరగని, చూస్తూ సాక్షిగా ఉండిపో. మాట వినని మనసును నియమిస్తేనే యోగము. కాబట్టి అసలు ఎక్కడుంది విషయము అనేది తెలియాలి. కాబట్టి అది పనిచేస్తూ ఉంది కనుక అది బాధపడుతూ ఉంది అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక యంత్రాలు తయారు చేసేటువంటి కంపెనీ ఒకటి ఉంది. వాళ్ళు యంత్రాలు తయారు చేసి అందరికి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక కంపెనీ వాళ్ళు ఒక యంత్రం కొన్నారు, తెచ్చుకున్నారు, వాడుతున్నారు, బాగా వాడుతూ ఒక్క 2-3 నెలలు అయిన తర్వాత అది సరిగా వాడడం లేదు. అప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు. ఎవరికి? ఎక్కడైతే వీళ్ళు కొన్నారో, ఎక్కడైతే ఆ యంత్రాలు తయారు చేస్తారో ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారు. సార్, మీ దగ్గర మేము ఫలానా యంత్రం కొన్నాం. అవును, జ్ఞాపకం ఉంది కదా మీకు? జ్ఞాపకం ఉంది. అది సరిగా పనిచేయడం లేదు సార్, అది సరిగా పనిచేయడం లేదు. కాబట్టి మీరు ఎవరినైనా వ్యక్తిని పంపిస్తారా దాన్ని రిపేర్ చేయడానికి? తప్పకుండా పంపిస్తామండి అని చెప్పి ఒక అబ్బాయిని పంపించాడు. వాడు వచ్చాడు, వాడిని చూశారు వీళ్ళు. ఇంక చేయబోతారు, ఇంకా చేయలే, ముట్టుకోలే. అప్పుడు వాళ్ళు యజమాని పక్కకు పోయి పక్కన ఆయనతో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నాయనా కొద్దిసేపు ఉండు అన్నాడు. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశారు మళ్ళీ. ఎవరికి? ఎక్కడైతే కొన్నారో వాళ్ళకి ఫోన్ చేశారు. సార్, మేము పంపించామండి. మీరు పంపించారు, అతను వచ్చాడు అబ్బాయి. మీరేమనుకోవద్దు, ఒక విషయం చెప్తాం. ఏమిటని? మా దగ్గర కూడా ఉండరు బాగా పని తెలిసిన వాళ్ళు, అయినా అది చెడిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు బాగు చేయలేకపోయారు. అందుకని మీకే చేశాం. మీరు పంపించారు, కానీ మీరు పంపించినాడు కుర్రాడు. మోక్షధామానికి పనికొస్తాడేమో కానీ ఇది చేస్తాడని మేము అనుకోవడం లేదు, మాకెందుకో డౌట్గా ఉంది, వేరే వాళ్ళని పంపిస్తారా అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వీళ్ళకి నవ్వి, మీరేమనుకోవద్దు, అతనికి ఇచ్చేయండి. కారణం ఏంటంటే ఆ యంత్రాన్ని కనిపెట్టిందే అతను. ఇంకా అతనే చేయకపోతే ఇంకెవడూ చేయలేడు అని చెప్తే వచ్చి చెప్పగానే నిమిషాల మీద చేసేసాడు. అది అసలు ఎక్కడుంది విషయం? నేను ఏదో నా మనసును బాగు చేసుకోవాలి బాగా చేసుకునేది అది కాదు. అసలు బాగా చెడిపోయింది ఎవరు? మనసు కాదు. చెడిపోయింది ఎవరంటే
మనసు కాదు, మనిషి. ఇతన్ని తయారు చేసుకోవాలి, అంతేగాని మనిషే ప్రధానం కానీ మనస్సు కాదు. వ్యక్తే ప్రధానం, విషయం కాదు, వ్యక్తి. కాబట్టి వ్యక్తి ఎప్పుడైతే చెడ్డాడో మనసు కూడా చెడినట్లు అవుతూ ఉంది. దమః కహ. నెక్స్ట్ శమం అయిపోయింది, తర్వాత దమం. అంటే దమం అనగా నేమి? చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ. అది చక్షురాది. చక్షు అంటే కళ్ళు, ఆది అంటే మొదలైన, అంటే బాహ్యేంద్రియాలన్నీ, కర్మేంద్రియాలు, బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అన్నీ ఇంద్రియాలు. కాబట్టి చక్షు మొదలైన బాహ్యేంద్రియములను నిగ్రహించడం ఏదైతే ఉందో అది దమం. మాస్టరీ ఓవర్ ఎక్స్టర్నల్ ఆర్గన్స్. కాబట్టి బాహ్యేంద్రియాలను నిగ్రహించడం ఏదైతే ఉందో అది దమం. కాబట్టి ఎప్పుడైతే మనసు నీకు నిగ్రహింపబడడం లేదో, బాధపడేది నువ్వే, మనసు కాదు. కానీ మనసును నిగ్రహించాలనుకుంటున్నావు. మనసు ఎప్పుడైతే నీకు నిగ్రహింపబడడం లేదో, నువ్వు జాగరూకుడువై, ఓహో నా మనసు నా మాట వినడం లేదు అని తెలుసుకొని ఇంద్రియాలను కనుక నిగ్రహించగలిగితే తద్వారా మనసు నిగ్రహింపబడుతుంది. అంతే, ఇంకేం లేదు. డైరెక్ట్గా మనసు నువ్వు నిగ్రహించలేవు, కానీ ఇంద్రియాలని కనుక నిగ్రహించగలిగితే తద్వారా మనసు నిగ్రహింపబడుతుంది. ఎందుకంటే మనసు చేసే ఊహలన్నీ ఇంద్రియాల ద్వారానే అమలు జరగాలి. మనసు ఏదైనా ఆలోచించింది అనుకోండి, నేను అక్కడికి పోయి అది చూడాలి, సినిమా చూడాలి అనుకున్నావు అనుకో, సినిమా చూడాలి అనుకునేది నీ మనసు అయితే, సినిమా చూడడానికి కళ్ళు ప్రధానమైతే నువ్వు అక్కడికి పోవడానికి ఇంద్రియాలు నీకు సహకరించాలి, కర్మేంద్రియాలు. కాబట్టి మనసు చేసే ఊహలన్నీ ఇంద్రియాల ద్వారానే అమలు జరగాలి ఎప్పుడు కూడాను. ఇంద్రియాలను కనుక నిగ్రహించగలిగితే మనసు నిగ్రహింపబడి స్వాధీనమైపోతుంది. దీన్నే దమము అంటారు. దీన్నే దమము అంటారు. చూసారా శమానికి దమానికి ఉండేటువంటి డిఫరెన్స్. కాబట్టి శమము అనేటువంటిది మనోనిగ్రహం అయితే, ఇది ఇంద్రియ నిగ్రహం, మనసు నిగ్రహింపబడలేని స్థితిలో పడినప్పుడు దీన్ని చేసుకోవాలి దమం. కాబట్టి దమం అంటే ఇప్పుడు ఏంటి మీకు అర్థమైంది? ఇంద్రియ నిగ్రహము. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. అంటే మనసును లొంగదీయలేని దశలో ఇంద్రియాలని లొంగ తీసుకొని తద్వారా మనోనిగ్రహానికి సాధకుడు యత్నించాలి ఎప్పుడు కూడాను. కాబట్టి నువ్వు మనసును నిగ్రహించడం డైరెక్ట్, ఎందుకంటే బాధపడేది నువ్వే. సమస్య అంతా నీ దగ్గర ఉంది, మనసు దగ్గర కాదు. నువ్వు అనుకుంటే మనసును నిగ్రహించగలవు. మనసును ఎప్పుడైతే నిగ్రహించలేకపోతూ ఉన్నావో, ఇంద్రియాలని కనుక నువ్వు నిగ్రహించగలిగితే మనసును నిగ్రహించిన వాడు అవుతావు. చక్షురాదిహి, అది చక్షు అంటే ఇక్కడ కన్ను కదా, చక్షు ఆదిహి ఎట్సెట్రా. కాబట్టి నేత్రాలు, అది ఆది అనేది నేత్రాలే కాదు, చక్షు అంటేనే నేత్రం అని మనకు అర్థమైపోతుంది. ఆది మొదలైనవి ఇతర బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కలిపి ఇంద్రియాలు ఆది మొదలైనటువంటివి ఎట్సెట్రా. ఇప్పుడు శమం లేదు, ఒక మనిషి కోపంగా ఉన్నాడు. కోపం ఏం చెబుతుంది? ఆ మనిషికి శమం లేదు, కానీ మనిషి మాత్రం కోపంగా ఉన్నాడు. ఆ శమం ఏం చెప్తుంది? శమము లేదు అని చెబుతుంది. అవునా? అయితే నీవు కోపంతో ఉన్నావు అనేది సత్యం. నీ యొక్క అనుభవంలోనే నీకు తెలుస్తుంది నువ్వు కోపంతో ఉండవని. కాబట్టి ఎవరు అని అడిగినప్పుడు, నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? సంభాషణను మార్చుకోవాలి. ఇది నిగ్రహం. ఇప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతూ ఉండవో అక్కడ నీ కోపం వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలి? సంభాషణను మార్చుకోవాలి. బాగా అర్థం చేసుకోండి, నిత్య జీవితంలో మీకు ఉంటాయి. అంటే జస్ట్ మనం ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో దాన్ని డైరెక్షను మార్చాలా, అంటే అది వదిలేయాల.
అది మాట్లాడకూడదు. ఎందుకని? అది నువ్వు మాట్లాడుతూ ఉంటే వాడు కోపడతానే ఉంటాడు. నువ్వు దాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దాన్ని మార్చుకుంటూ ఉన్నావో, ప్లీజ్, సంభాషణ మార్చేటువంటి అధికారం వాడికి లేదు, మనసుకు కూడా లేదు. మనసు కోప్పడగలదే కానీ అలా కోప్పడేటువంటి డైరెక్షన్ ఇచ్చింది నువ్వు. కాబట్టి దాని అధికారం ఎవరికి ఉందంటే నీకుందే, కానీ మనసుకు లేదు. కాబట్టి లేదు, మరొక వ్యక్తి కోపంగా ఉన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? నువ్వు కాదు కోపంగా ఉండేది, వేరే వ్యక్తి. నువ్వుంటే సంభాషణ మారుస్తావు. వేరే వ్యక్తి కోపంగా ఉన్నాడు నీతో, ఏం చేయాలి? అయ్యా, నువ్వు కొద్ది కోపంగా ఉండవు, తర్వాత మాట్లాడదాం. ఇది ఎట్లుంటుంది? అంతే, ఇది డైరెక్షనే. అంటే నీకు నువ్వు చెప్పుకున్న కోపాన్ని నిగ్రహించుకోవడమే, పక్క మనిషికి చెప్పినా కూడా కోపాన్ని నిగ్రహించడమే. కాబట్టి అయ్యా, నువ్వు చాలా కోపంతో ఉండవు, తరువాత మాట్లాడదాంలే అని చెప్పచ్చు. ఒకవేళ అప్పటికి ఆయన వినలేదనుకో, ఇప్పుడు అప్పటికి కూడా వినలా, అప్పుడేం చేయాలి? నువ్వు మోకం తప్పించిపోవచ్చు. సింపులా? డబ్బులు లేకుండా మీకు అన్ని విషయాలు చెప్తున్నాను నేను. కాబట్టి నీకు కోపం ఉంటే ఇట్లా కవర్ చేసుకోవచ్చు. లేదా ఆయనకు కోపం ఉంటే, అయ్యా నువ్వు కోప్పడుతూ ఉన్నావు, మళ్ళీ తర్వాత మాట్లాడదాంలే అని చెప్పచ్చు. అది కూడా వీలు కాకపోతే, సార్ నేను మళ్ళీ వస్తా, నేను తర్వాత మాట్లాడతానులేండి మీతో, దట్ ఈజ్ దమం. తర్వాత మాట్లాడతాననేది దమం. ఇది పద్ధతి. కాబట్టి శమము అంటే మనోనిగ్రహం, రెజల్యూషన్ ఆఫ్ ది మైండ్. దమము ఎక్స్టర్నల్ ఏవైతే మనకు ఆర్గన్స్ ఉన్నాయో వీటినన్నింటినీ కూడాను నిగ్రహించుకుంటూ పోవడం అనేటువంటి దమం. శమము దమము రెండైనయా? ఇంకేం కావాలి మీకు? మూడవది ఉపరమః. ఏంటది? అదే ఉపరతి అని కూడా అంటారు అనుకుంటారు, రెండో ఒకటే. ఉపరమః కహ. అయ్యా, ఉపరమం అనగా నేమి అన్నావనుకోండి, స్వధర్మానుష్ఠానమేవా, స్వధర్మానుష్ఠానం ఏవా, స్వధర్మాన్ని చక్కగా ఆచరించుట ఉపరమం. నీ స్వధర్మం ఏదో దాన్ని చక్కగా ఆచరించడం ఉపరమము అంటారు. అంటే అబ్జర్వేషన్ లేక అబ్జర్వెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ డ్యూటీస్. నీకు ఏ యొక్క ధర్మాలు అయితే ఉన్నాయో వాటిని చక్కగా నువ్వు ఆచరించడం ఏదైతే ఉందో అది. కాబట్టి ఈ ధర్మము అనేటువంటి పదాన్ని మనం చాలా విశాల దృక్పథంతో అవగతం చేసుకోవాలి. ధర్మం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే దేహ ధర్మం ఉందనుకోండి, ఇది వేరే, వ్యక్తికి వేరుగా ఉంటుంది. అట్లాగే మనోధర్మం, ఇది కూడా వ్యక్తికి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క దేహం ఒక విధంగా కాదు కనుక అన్ని దేహాలు ఒకే విధంగా ఉండవు. కాబట్టి దేహ ధర్మాలన్నీ కూడాను ఒకే విధంగా ఉండవు. అట్లాగే మనోధర్మం, ఇది మరొక విధంగా ఉంటుంది. ఒకే విషయంలో ఒక వ్యక్తి ప్రవర్తించినట్టుగా ఇంకొక వ్యక్తి ప్రవర్తించడు. ఇతను ఇలా ఎందుకు ప్రవర్తించాడు? విషయం ఒకటే కదా. అతను ఎందుకు అలా ప్రవర్తించాడు? అతని మనోధర్మం వేరే, ఇతని మనోధర్మం వేరే. కాబట్టి దేహ ధర్మాలు వేరుగా ఉంటాయి. అట్లాగే మనోధర్మం కూడా ఒకరికి మారుతూ ఉంటుంది. అట్లాగే కుటుంబ ధర్మం, ఫ్యామిలీ డ్యూటీ. కాబట్టి మన ఇంట్లో ఒక రకంగా నడుచుకుంటాం, ఇంకొకరి ఇంట్లో ఇంకొక రకంగా నడుచుకుంటారు. అది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇంట్లో జీవించే వాళ్ళ ఆధారపడి ఉంటుంది. అలాగే కాకుండా వాళ్ళకు ఉండేటువంటి ధర్మాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుటుంబ ధర్మం మరొక విధంగా ఉంటుంది, మనోధర్మం మరొక విధంగా ఉంటుంది, వృత్తి ధర్మం వేరొక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి పని ఏమిటో దాని మీద ఆధారపడి వాళ్ళ ఆలోచనలు నడుస్తాయి. ఇది వృత్తి ధర్మం. క్లియర్నా? కాబట్టి ధర్మం విశాలంగా మనం అర్థం చేసుకుంటూ పోవాలి. ఇది వ్యక్తి ధర్మమా, ఇది కుటుంబ ధర్మమా, ఇది దేహ ధర్మమా, ఇది మనసు యొక్క ధర్మమా, ఇది వృత్తి ధర్మమా అని మనం ఆలోచించుకుంటూ పోవాలి. ఇది ధర్మాల విషయంలో. కాబట్టి అంతఃకరణలో, అంటే అంతఃకరణ ఏది? మనసు. కాబట్టి అంతఃకరణలో
ఏ సూక్ష్మ వాసనలైతే ఉన్నాయో అవి మనస్సును ఇంద్రియాలను బహిర్ముఖం చేసేటప్పుడు మనం శాస్త్ర విహిత కర్మల్ని ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది అంటే కర్మచేత మనిషి బంధింపబడడు. లేకపోతే కర్మచేత బంధింపబడతాడు. ప్లీజ్, వాసనలు క్షాళనం చేసుకునేవాడు అవుతాడు. ఈ విధంగా గనక నడుచుకుంటే వాసనలు క్షాళనం అయిపోతాయి. ధర్మాచరణంలో ముఖ్యంగా ఏంటంటే త్యాగం నిండుకొని ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ధర్మబద్ధంగా ఉండావో, ఏదైతే ఆచరించకూడదో దాన్ని నువ్వు ఆచరించవు, ఏదైతే ఆచరించాలనో దాన్ని నువ్వు ఆచరిస్తావు. ఇది త్యాగం. ఎప్పుడైతే స్వార్థరహితంగా ఉందో త్యాగంతో, స్వార్థరహితమైనటువంటి కర్మయోగంగా మారిపోద్ది. అంతే, ఇంకేది. నీవు చేసేటువంటి కర్మలో, నువ్వు చేసేటువంటి పనిలో స్వార్థం ఉన్నప్పుడే అది కర్మ అవుతుంది. స్వార్థం కనుక లేకపోతే కర్మ యోగం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉపరమం అంటే ఏంటి? స్వధర్మనుష్ఠానమేవా. ఉపరమం అంటే స్వధర్మనుష్ఠానం. నీ ధర్మం ఏదో దాన్ని ఆచరించడం కదా. అంటే దాన్ని ఆచరించకుండా నువ్వు ఉంటే దాని వైపుకి తిరిగి రావడం స్వధర్మనుష్ఠానం. అది బ్యాక్. నీ ధర్మానికి నువ్వు రావడం స్వధర్మనుష్ఠానం. స్వధర్మము అంటే స్వధర్మము, తన ధర్మాన్ని తాను ఆచరించడం. చేయవలసిన దాన్ని చేయాలి. అది వాట్ ఈజ్ టు బి డన్ ఈజ్ టు బి డన్. అది నేను ఇది చేయాలి కాబట్టి అది చేయాలి. వాట్ ఈజ్ టు బి డన్ ఈజ్ టు బి డన్. నీవు చేయవలసింది నీకు ఇష్టం లేకపోయినా, నాయన ఇజ్జుడు, నువ్వు చేయాల్సింది ఏదైతే ఉందో అది నీకు ఇష్టం లేకపోయినా దాన్ని నువ్వు చేయడం ఏదైతే ఉందో అది ఉపరమం. మళ్ళీ బ్యాక్ రావడం, నీ యొక్క జీవితంలో తిరిగి చూడడం సారిది. కాబట్టి ఉపరమము అంటే సన్యాసం అని కూడా వస్తుంది అర్థం. ఎందుకని? మనకు సంబంధం లేనివేవో వాటిని త్యాగం చేయడం సన్యాసం కిందకు వస్తుంది కనుక. స్వధర్మనుష్ఠానం ఏవ. నీ ధర్మం ఏదైనా ఆయా ప్రదేశాల్లో, ఆయా పరిస్థితుల్లో అది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు అది చేయాలి. బాగా అండర్స్టాండ్ ప్లీజ్. కాబట్టి ఏదైతే నీకు స్వధర్మమో, స్వధర్మము, నువ్వు ఆచరించవలసినటువంటి ధర్మం కనుక దాన్ని నువ్వు వదిలిపెట్టడానికి అవకాశం లేదు. పరిస్థితులు మారిపోతూ ఉండొచ్చు. ప్లీజ్, ఆయా ప్రదేశాలు మారుతూ ఉండొచ్చు. ప్రదేశాలు మారినా, పరిస్థితులు మారినా అది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు చేయాలి. అప్పుడే అది స్వధర్మం అవుతుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. నీలో రాగద్వేషాలు ఉన్నాయి కదా, ఇది నాకు ఇష్టము, అది నాకు కష్టము, రాగము, ద్వేషము. నీ రాగద్వేషాల మీద నువ్వు ఆధిపత్యం సాధించేది ఇక్కడే. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ ఇది. అలా కాకపోతే నీ ప్రవర్తన నిన్ను శాసిస్తూ పోద్ది. రాగద్వేషాలు నీకు లొంగుబాటులో ఉండవు. అప్పుడు అది నిజం చెప్పాలంటే అర్ధరహితమైన జీవితం. ఎందుకని? రాగద్వేషాలతో నడిచే జీవితమే కానీ ధర్మానికి సంబంధించింది కాదు. స్వధర్మానుష్ఠానమేవా అని చెప్పడానికి అవకాశం లేదు. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తావు నాయన. బాగా అర్థం చేసుకోండి. నీవు చేయకూడదు చేయకూడదు కాదు, నువ్వు చేయవు. చేయవలసింది నువ్వు చేస్తావు, నువ్వు చేయకూడదు నువ్వు చేయవు. ఇది ఉపరమము. ఇది ఉపరమము అంటే వాట్ ఈస్ టు బి డన్ యు డూ, అండ్ వాట్ ఈస్ నాట్ టు బి డన్ యు అవాయిడ్. దట్స్ ఆల్. దిస్ బికమ్స్ ఉపరమ. దీన్ని ఉపరమము అని అంటారు. ఇది ఘర్షణను తొలగిస్తుంది. ఉపరమం ఎప్పుడైతే నీకు వస్తుందో నీలో ఇంకా ఘర్షణలు ఉండవు. తృప్తినిస్తుంది, ప్రగతినిస్తుంది. కాబట్టి నువ్వు హాయిగా ఆనందంగా ఉంటావు. క్లియర్ నా? ఇప్పుడు ఎన్నైనాయి?
శమము, దమము, ఉపరమము. నాలుగవది తితిక్ష. తితిక్ష కా. నాలుగవది తితిక్ష అంటే ఏంటి? శీతోష్ణ సుఖ దుఃఖాది సహిష్ణుత్వం. శీతోష్ణ సుఖ దుఃఖాలని సహించుకోవడం. బబ్బబ్బబ్బా. అంటే శీతం ఉంది, ఉష్ణం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఈ ఒకదానికి భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఎండ్యూరెన్స్ ఆఫ్ కోల్డ్, హీట్, ప్లెజర్ అండ్ పెయిన్, దిస్ ఈజ్ తితిక్ష. తితిక్ష ఎండ్యూరెన్స్. ప్లీజ్, శీతోష్ణ సుఖ దుఃఖాలని సహించుటయే తితిక్ష. ఇప్పుడు కొన్ని సహించగలం, కొన్ని సహించలేవు. ఇప్పుడు సుఖ దుఃఖాలు ఉన్నాయి. సుఖాన్ని సహిస్తావు నువ్వు, దుఃఖాన్ని సహించగలవా? ఎక్కడ ఈ సుఖ దుఃఖాలు? ఈ ప్రపంచంలోనే ఉన్నాయి. అంటే భగవానుని యొక్క చట్టాలకు లోబడి ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ ప్రపంచంలో ఏది జరిగినా భగవంతుని యొక్క చట్టాలకు లోబడే జరుగుతూ ఉంది. చట్టములన్నీ కూడా ఏ ఉన్నాయో ఇవి పరమేశ్వరుని యొక్క అధీనంలోనే ఉన్నాయి. దీన్నే మనం నియతి అని అర్థం చేసుకున్నాం. అంటే ఆర్డర్. ఇది ఒక ఆర్డర్. ఇది ఇలా ఉంది, ఇది మన చేతుల్లో లేదు. ఏది ఎలా జరగాలని అలా జరిగి తీరుతుంది. అలా జరగడానికి కారణం ఉంది వెనక. ఆ కారణం ఎవరంటే భగవంతుడే. ఎప్పుడు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఇందులో తగిలింపులు లేవు, తొలగింపులు లేవు. ఏమంటే నేను ఇది చేస్తా, కుదరదు సార్, జరిగేటివి జరుగుతాయి. కాబట్టి సవరణలు లేదు, సంప్రదింపులు ఇక్కడ కుదరవు. ఇది తెలిసినటువంటి వాడు వైరుధ్యాల మధ్య చెదరడు, కదలడు. ఎంత విరుద్ధమైనటువంటి జరగని జీవితంలో వాడు ఏమీ మార్పు చెందడు. మార్పు చెందకుండా ఎట్లుంటాడు స్వామీజీ? సహనంతో ఉంటాడు. దట్ ఈస్ తితిక్ష. అది సహనంతో ఉంటాడు. దాన్నే తితిక్ష అని అంటారు. అంటే ప్రశాంత మనస్తత్వంతో ఉంటాడు. ఏదన్నా జరగని ప్రశాంతంగా ఉంటాడు. అది తితిక్ష. ఇది సాధకుడు, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకుడు పొందవలసినటువంటి సుగుణం సార్ ఇది. సహనం సర్వదుఃఖానాం. శంకరాచార్య వారు అంటారు చోట, సహనం సర్వదుఃఖానాం. సమస్తమైనటువంటి సర్వ దుఃఖానాం, మనను బాధ పెట్టేటువంటివి ఏవైతే ఉన్నాయో, కాబట్టి సమస్తమైనటువంటి దుఃఖాల్ని సహించడం ఏదైతే ఉందో అదే తితిక్ష. అది తితిక్ష, ఎండ్యూరెన్స్ అన్నాడు శంకరాచార్య స్వామి. కాబట్టి శీతోష్ణముల యందు, సుఖ దుఃఖాల యందు, మానావమానాల యందు, జయాపజయముల యందు సహనశీలులై ఉండడమే, సహనంతో ఉండడమే. అంటే దీన్ని ఎట్లా చూస్తాడు, దాన్ని ఎట్లాగా చూస్తాడు. జయాన్ని ఎట్లాగైతే చూస్తాడో, అపజయాన్ని ఎట్లాగైతే చూస్తాడు. శీతాన్ని ఎట్లాగైతే చూస్తాడో, ఉష్ణాన్ని అలాగే చూస్తాడు. సుఖాన్ని ఎట్లాగైతే చూస్తాడో, దుఃఖాన్ని అలాగే చూస్తాడు. రెండింటినీ సమానంగా చూడడం ఏదైతే ఉందో దట్ ఈస్ తితిక్ష. ఇప్పుడు తమాషా ఉంది. మనం అనుకున్నవన్నీ జరగాలని, జరిగితే బాగుంటుందని ఆశించడం తప్పు కాదు. ఇప్పుడు ఏవైతే మనం అనుకుంటున్నామో అవి మనకు మంచి చేస్తాయని కదా అనుకుంటాం, లేకపోతే ఎందుకు అనుకుంటాం? కాబట్టి అవి జరగాలి అనుకుంటాం. ప్లీజ్, వాటిని ఆశిస్తాం. అవి నాకు కావాలి అని ఆశిస్తాం. ఇప్పుడు మన బుర్రలో ఎన్నుండే అవన్నీ మనకు లేవు, కానీ అవి కావాలని ఆశిస్తాం. అలా ఆశించడం తప్పు కాదంటున్నాను నేను. కానీ నువ్వు ఆశించినవి జరగనప్పుడు దుఃఖపడ్డం మాత్రం భావ్యం కాదని చెప్తున్నా. నువ్వు ఆశించు, నీకేం కావాలనో అది ఆశించు. అవి వస్తే తీసుకో, రాలేదనుకో నువ్వు చింతపడబాకు. ఎందుకని? కారణాలు లేకుండా కార్యాలు జరగవు. ప్లీజ్ అండర్స్టాండ్. ఒక చిన్న వాక్యమే కావచ్చు, ఎంతో ఉంది ఇందులో.
కారణాలు లేకుండా కార్యాలు జరగవు, జరిగేవి జరిగి తీరుతాయి. జరిగే వాటిని ఆపలేము, జరగని వాటిని మనం జరిపించలేము. అక్కడే కదా ఫెయిల్ అయిపోతున్నాం. కుటుంబాల్లో కూడా ఫెయిల్ అవ్వడం ఇదే. తండ్రి చెప్పినట్టుగా తనయుడు వినడు, ఇంకా చేసేది ఏమీ లేదు. తితిక్ష కనుక నీకుంటే వాడు విన్నా వినకపోయినా నువ్వు హాయిగా ఉంటావు. అది అక్కడ ప్రధానమైన విషయం. చూడండి ఎంతవరకు తీసుకుపోతూ ఉన్నాయో. ఎందుకని ఈ సృష్టిలో ధర్మాలు ఉన్నాయి సార్, నియతి ఉంది, దెర్ ఇస్ అన్ ఆర్డర్. నీకు ఏవైతే అందుతున్నాయో అవన్నీ కర్మఫలాలు. అవునా? నీ కర్మఫలాలు కాకపోతే నీకెందుకు అందుతాయి సార్? కర్మఫలాలే అవన్నీ కూడాను. మనకు ఏది అందినా అది ఇష్టమైన అయిష్టమైన ఒకటే గుర్తుపెట్టుకోండి, అందదగింది అందుతుంది. ఫినిష్. నీకు ఏదైనా అందని, అది నీకు ఇష్టమా కష్టమా అవునా కాదా ఇవన్నీ వేరే విషయాలు. నీకు అందదగిందే అందుతుంది. ఇప్పుడు చెప్పండి, అందేది ఏదైనా అందవలసిందే నీకు అందింది కనుక అది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచే కదా. అది ఆయన ప్రసాదం. నీకు ఏది అందినా అది ఆయన ప్రసాదమే సార్. ఈ విధమైనటువంటి అవగాహన కర్మయోగంలో కనుక సిద్ధిస్తే, నువ్వు చేసే కర్మల్లో ఏది నాకు అందినా కూడాను పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ వల్లనే నాకు అందుతూ ఉంది అనేటువంటి విషయము నీ కర్మలో కనుక నీకు సిద్ధిస్తే, కాబట్టి ఇష్టానిష్టాలు జరిగితే, నీకు ఇష్టమైంది జరగని, కష్టమైంది జరగని, ఇష్టమైంది జరగకపోని, కష్టమైంది జరగని, ఏది జరిగినా కూడాను పొంగిపోకుండా, నీకు అనుకున్నది జరిగింది, మహా ఇంత జరిగింది అని పొంగిపోకుండా, అనుకున్నది జరగలేదే అని కురిగిపోకుండా మనిషి ప్రశాంతంగా ఉండగలడు. అది ఇప్పుడు అర్థమైంది మీకు తితిక్ష ఎంత వర్క్ చేస్తుందో. ఎందుకని ఇవన్నీ పరమాత్మ నుండే వస్తూ ఉన్నాయి. ఇది గనక వచ్చిందంటే తితిక్ష, నో, ఆత్మజ్ఞానం చాలా సులభతరమైపోతుంది. ఎందుకని నీ మనసే కలతపడదు, పరమాత్మ మీదనే ఉంటుంది, సమబుద్ధితో ఉంటావు. ఈ విధమైనటువంటి సమబుద్ధి ఏదైతే ఉందో, ఏతత్ సమచిత్వం తితిక్ష, ఏతత్ సమచిత్వం తితిక్ష. ఈ విధమైనటువంటి సమచిత్తం ఏదైతే ఉందో ఇది తితిక్ష. అంటే బ్రతుకులో బాధలు ఎదురవుతున్నా నాయన, బ్రతుకులో బాధలు ఎదురవుతూ ఉండినా బుద్ధిలో భగవద్భావనే ఉండాలి. ఫినిష్. ఇది తితిక్షలో ప్రధానమైన విషయం. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి, మర్చిపోబాకండి. కాబట్టి బ్రతుకులో బాధలు ఎదురవుతూ ఉండినా బుద్ధిలో భగవద్భావనే ఉండాలి. బ్రతుకులో ఉంటాయి బాధలు, తప్పవు, అది ఎప్పుడు ఎదురండి. బ్రతుకంతా ఎదురెండ, బ్రతుకంతా ఎదురెండ, నీవే ఉండాలి ఎద నిండా, బ్రతుకంతా ఎదురెండ, నీవే ఉండాలి ఎద నిండా, బ్రతుకంతా ఎదురెండ. మనసు కావాలి పూదండ, మనసు కావాలి పూదండ, శోభించాలి నీ మెడ నిండా. మనసు కావాలి పూదండ, మనసు కావాలి పూదండ, శోభించాలి నీ మెడ నిండా, శోభించాలి నీ మెడ నిండా, బ్రతుకంతా
ఎదురెండ నీవే ఉండాలి మది నిండా బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండ మందైనా అది విందైనా మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా చూపులు నీవి చేతల నావి చూపులు నీవి చేతలు నావి చేతల వెనుక చేతులు నీవి చూపులు నీవి చేతలు నావి చేతల వెనుక చేతులు నీవి బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండ తితిక్షక నెక్స్ట్ శ్రద్ధాకి దృషి ఇప్పటికి ఎన్నైనాయి శమము దమము ఉపరమము తితిక్ష 4 అయిపోయినాయి కదా 5వది శ్రద్ధ శ్రద్ధాకి దృషి శ్రద్ధ అనగానేమి అంటే ఏమిటి శ్రద్ధ అంటే అదిగో ఆచార్యులు వారు చెప్తున్నారు గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ శ్రద్ధ అంటే ట్రస్ట్ ట్రస్ట్ దేంట్లో ట్రస్ట్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ ద టీచర్ అండ్ వేదాంత ఈజ్ శ్రద్ధ ట్రస్ట్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ ద టీచర్ అండ్ వేదాంత శాస్త్ర ఈజ్ శ్రద్ధ గురువాక్యమునందు శాస్త్ర విషయమునందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడమే శ్రద్ధ ఈ శ్రద్ధ వల్ల ఏదో జరిగిపోతుంది సార్ చిన్న విషయం కాదు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం భగవద్గీతలో చెప్తాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ గలవాడే వానికి జ్ఞానం లభిస్తుంది అని గీతా ప్రబోధం 4th చాప్టర్ జ్ఞానయోగం శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవైహి కైవల్యోపనిషత్ అంటే శ్రద్ధ భక్తి ధ్యానయోగము వీటి వల్ల నువ్వు పొందాలి జ్ఞానాన్ని అని కైవల్యోపనిషత్ చెప్తుంది కాబట్టి బహిర్ముఖమయ్యేటువంటి అంతఃకరణం ద్వారా ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు అంతఃకరణం ఇప్పుడు నీ మనసు ఉందనుకో ఇది ఎప్పుడైతే బహిర్ముఖం అయిపోతా ఉందో అదే కదా మనం అంటాం ధ్యానం జరగడం లేదు స్వామీజీ ఎందుకు జరగడం లేదు నా మనసు బహిర్ముఖం అయిపోతూ ఉంది కాబట్టి మనసు బహిర్ముఖం అయ్యేటువంటి మనసు ఆత్మతత్వాన్ని గ్రహించలేదు ఎందుకంటే ఇది అంతఃకరణ లోపలికి పోవాలి కదా కాబట్టి అంతర్ముఖమైనప్పుడే అది సాధ్యపడుతుంది కానీ లేకపోతే సాధ్యపడదు కాబట్టి శ్రద్ధ గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస కనుక నువ్వు కేవలం
వాచ్యార్థాన్ని గ్రహిస్తే లాభం లేదు, లక్ష్యార్థాన్ని కూడా గ్రహించాలి. కాబట్టి వేదాంత శాస్త్రం అనేటువంటిది గుహ్యమైంది, గహనమైంది. కేవలం వాచ్యార్థం వల్ల అది నీకు లభ్యం కాదు, లక్ష్యార్థాన్ని గ్రహించినప్పుడే అది లభ్యమవుతుంది సార్. కాబట్టి విశ్వాసం అంటే శ్రద్ధ, అంటే ప్రమాణం. శ్రద్ధ ఇక్కడేంటి? ప్రమాణం. ఎందువల్ల? జ్ఞానమును కలిగించేది ప్రమాణం, ప్రమాకరణం ప్రమాణం. ఇక్కడ జ్ఞానాన్ని కలిగించేది ఎవరు? వేదాంత జ్ఞానము ద్వారా నీకు అర్థమవుతా ఉంది కాబట్టి వేదాంతం ప్రమాణం, వేదాంతం ప్రమాణం. ఈ విషయం ఎవరు చెప్తున్నారు సార్? వేదాంతమే చెప్తా ఉంది సార్. ఎందుకని? లక్ష్యార్థాన్ని అదే ఇస్తూ ఉంది కనుక. కాబట్టి గురువాక్యం ఏదైతే ఉందో, ఏది? గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ. కాబట్టి గురువాక్యం ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైంది. ఎందుకని? శాస్త్రాన్ని గురువే చెప్పాలి, ఇంకొకరు చెప్పడానికి అవకాశమే లేదు, వాడు చదువుకోవడానికి అసలు అవకాశమే లేదు. కాబట్టి ఇదంతా కూడాను సంప్రదాయాన్ని అనుసరించి, ఎవరి చేతిలో అయితే కీ ఉందో, ప్లీజ్ అండర్స్టాండ్, ఎవరి చేతిలో అయితే కీ ఉందో అతడే సంప్రదాయ విత్, అంటే సంప్రదాయం తెలిసినవాడు, ట్రెడిషన్ తెలిసినటువంటి వాడు సంప్రదాయ విత్. కాబట్టి సంప్రదాయం కనుక తెలియకపోతే నువ్వు వాడి దగ్గర ఎంత విన్నా కూడాను నీకేమీ అర్థం కాదు. కాబట్టి సంప్రదాయం తెలియాలి. అందుచేత గురువాక్యం కూడా నీకు అర్థం కావాలి, ఎందుకంటే సంప్రదాయం మీద ఆధారపడి ఉంది కనుక. ఇక్కడ ఒక చిన్న శాస్త్రం ఇక్కడ ఆఖ్యాయిక ప్రవేశపెట్టింది. ఏంటంటే, ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు 10 మంది శిష్యులు. గురువు ఒక విషయం బోధిస్తూ, నాయన పలానా చోట పలానా ఆలయం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుందిరా, చూడాల్సింది అని చెప్పాడు. ఆయన చెప్పడం విని ఎట్లయినా సరే అక్కడికి పోవాలని చెప్పేసి ఈ 10 మంది నిర్ణయించుకున్నారు. అప్పుడు గురువుని అడిగారు, గురుదేవ మేము పలానా చోటకి వెళ్ళొస్తాము అని చెప్పారు. ఆయన పిల్లకాయలు కదా, చిన్నోళ్ళు అనే ఉద్దేశం చేత వాళ్ళల్లో ఒక పెద్దవాడిని ఎన్నుకొని, ఒరే నువ్వు పోయినావా ఎప్పుడన్నా? పోయినాను సార్. తెలుసా నీకు? తెలుసు సార్. వీళ్ళని తీసుకుపోయి చూపెట్టగలవా? చూపెట్టగలను సార్. మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని రాగలవా? రాగలను సార్. పోండి, వీడు చెప్పినట్టుగా వినండి అన్నాడు. సరే అందరు కలిసి పోయారు, చూశారు, అక్కడ చాలా ఆనందపడిపోయారు. ఇక ఈవినింగ్ అవుతా ఉంది, 3 గంటలు అయింది, ఇంకా తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వచ్చేయాలి. అప్పుడు వీడున్నాడు, చూసారా, గురువు చెప్పొచ్చాడు కదా నేను జాగ్రత్తగా తీసుకొస్తానని. అప్పుడు అందరిని పిలిచి, మీరందరూ ఇక్కడ నిలబడండి వరుసగా. దేనికన్నారు వాళ్ళు? నేను లెక్కెట్టుకోవాలి, గురుదేవులు చూపెట్టాలి కదా, గురుదేవులు నాకు 10 మందిని ఇచ్చాడు, నిలబడండి. 10 మంది నిలబడ్డారు. 1 2 5 7 9 ఫినిష్. ఇప్పుడు వాడు లెక్కెడితే 9 మంది తేలారు. ఉండండి అని మళ్ళీ ఇటు లెక్క పెట్టాడు. 1 2 3 4 5 9. మళ్ళీ లెక్క పెట్టాడు 9. మళ్ళీ లెక్క పెట్టాడు 9. ఇప్పుడు వాడు బోరుని ఏడుస్తూ దశమో నష్ట. ఏందా నష్ట? ఎవడో పోయాడు. ఎవరు? దశమహ, 10వ వాడు పోయాడు. దశమో నష్ట. మనం 10 మంది వచ్చాము, కానీ 9 మందే ఉండారు, 10వ వాడు లేడు అంటాడు వీడు. అప్పుడు పాపం వాళ్ళ పిల్లకాయలంతా అయ్యో ఏడుస్తూ ఉన్నాడే, మన లీడర్ కదా, లీడర్ ఏడవకూడదు, లీడర్ ఏడవచ్చు సార్. ఏమో నిన్నేమన్నా మీరు టీవీ చూసింటే నాకు తెలియదు, కానీ లీడర్ ఏడవకూడదు ఇప్పుడు. సరే, నేను అందరూ లెక్కెట్టారు, ఒక్కొక్కడు. ఎంతమంది లెక్కెట్టినా 9 ఉన్నాయి, ఎందుకంటే ఉండే 9 కనుక. ఇప్పుడు అందరూ కలిసి ఏడుస్తున్నారు, వీడు వాళ్ళు అందరూ కలిసి. అప్పుడు ఒక ముసలాయన పోతూ ఉన్నాడు. ఆయన అడిగాడు, నాయన పసిపిల్లలు ఎందుకు వచ్చింది మీకు ఈ కర్మ, ఎందుకు అట్లా ఏడుస్తున్నారే, కారణం ఏమిటి అన్నారు.
దశమో నష్ట. మేము 10 మంది వచ్చామండి అక్కడి నుంచి, ఇప్పుడు చూస్తే 9 మందే ఉన్నాము, 10వ వాడు లేడు అన్నాడు. ఆయన ఇట్లా చూచి దశమో నష్ట. ఓ అదే అవును, మేమేం చెప్పాలి ఇప్పుడు? మా గురువు దగ్గరకు పోయి 10 మందిని ఆయన నాకు ఇచ్చి జాగ్రత్తగా తీసుకొని రా అని చెప్తే ఇప్పుడు 9 మందే ఉండరు. మా గురువుకి ఏం చెప్పుకోవాలి మేము? అప్పుడు ఆ ముసలాయన అన్నాడు, నాయన అస్థి దశమహ, 10వాడు ఉన్నాడురా. 10వాడు ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? మీరు పిలుస్తారా? ఎక్కడుంటే పిలవమంటావు? ఎక్కడో ఉంటే నేను వాడిని పిలవాలా, కానీ వాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మరి ఎప్పుడు పిలుస్తారు మీరు? మేము చూడాలి వాడిని. ఇప్పుడే పిలుస్తాను నాయన అనేటప్పటికీ వాళ్ళ హృదయాలు శాంతించాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు 10వ వాడు పోయాడు అనుకున్నాడు, 10వ వాడు ఉన్నాడు అనేటువంటి విషయం తెలిసేటప్పటికి హృదయాలు శాంతించాయి. ఎందుకని ఇక్కడే ఉన్నాడు 10వ వాడు. పైగా ఈ ముసలాయన అంటున్నాడు, వాడిని మీకు చూపిస్తాను, ఇప్పుడు ఇక్కడే చూపిస్తాను, నేను పిలుస్తాను కదా, వాడు వస్తాడు. ఇక్కడ నమ్మకుండా పోవడానికి ఆస్కారం ఉందా? లేదు, రేపు చూపిస్తాననే భవిష్యత్తు విషయం ఏమన్నా ఉందా ఇక్కడ? లేదు. ఇదేందో తెలుసా? వాళ్ళందరూ తృప్తి పడ్డారు. ఇది ఏమిటంటే ఇదొక శ్రద్ధ. వాళ్ళ బుద్ధి సిద్ధపడింది కదా. ఈ బుద్ధి ఏంటో తెలుసా? ఇంతకుముందు ఉంది బుద్ధి, ఆ బుద్ధి లెక్కెట్టి 9 అన్నది. ఇప్పుడు అదే బుద్ధి కాస్త స్థిమితంగా ఉంది. దీన్ని ఆస్తిక్య బుద్ధి అంటారు. శాస్త్రంలో ఆస్తిక్య బుద్ధి అంటారు. అంటే గురువాక్యేషు శ్రద్ధ అస్తి దశమహ అనేది. ఇప్పుడు వీళ్ళకి రిలీఫ్ వచ్చింది. నాయన చూసారా, ఇంతకుముందు చాలా కలతపడుతున్నారు కదా, అది లేదు ఇప్పుడు. ఇది శ్రద్ధ. శ్రద్ధ ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ అబౌట్ ఏ రిలీఫ్. ఎప్పుడైతే ఆ శ్రద్ధ వచ్చిందో, శ్రద్ధతోనే ఇప్పుడు నా దగ్గర వచ్చి మీరు వింటున్నారు అనుకోని, ఆయన ఏదేదో దరిద్రం అంతా తల్లో పెట్టుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళు విన్నా కూడా వాళ్ళకేం ఉపయోగం ఉండదు. కానీ మీకు గనక గురువు చెప్పే దాంట్లో మనకేదో దొరుకుతుంది అనుకుంటే అక్కడే మీకు ఆస్తికే బుద్ధి వస్తుంది. అదేంటంటే శ్రద్ధ. ఎవడైతే నువ్వు వెతుకుతున్నావో, ద మ్యాన్ హూ వాజ్ సీకింగ్ ద 10th man హ్యాపెన్స్ టు బీ ద 10th man. 10వ వాడు ఎవడా అని ఎతుకుతున్నాడు చూచారా? ఆ 10వ వాడు ఎవడో కాదు, వీడే. క్లియర్? అది అయిపోయింది, వాడికి దొరికినా. అంటే నువ్వు ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నావో అది ఎవరో కాదు, తెలుసుకోవాలి అనుకునేటువంటి నీవే. ఎవడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడే సార్. ఇప్పుడు ఏం కావాలి నీకు? ప్రమాణం కావాలంతే. ఉండాడు 10వ వాడేమో, ఉండాడు ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నాడు. రేపు రాబోయేవాడు కాదు, ఇప్పుడే వచ్చున్నాడు. కాబట్టి వాడు వచ్చున్నాడు అనేది నీకు ప్రమాణం కావాలి. ప్రమాకరణం ప్రమాణం. కాబట్టి జ్ఞానాన్ని కలిగించేది కావాలి. ఇది జ్ఞేయం, ఇది జ్ఞేయం, నీ స్వరూపం. అర్థమైందా? సో ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో, వాట్ ఈస్ టు బి నోన్ ఈజ్ హిడన్ ఇన్ దట్ వెరీ నోవర్. ఎవడైతే తెలుసుకోవాలంటున్నాడో వాడిలోనే ఉన్నాడు నాయన, ఎక్కడో లేదు. దిస్ ఈజ్ ది శాస్త్ర దట్ ఈజ్ టు బి హ్యాండిల్డ్. శాస్త్రం ఎందుకో తెలుసా? నీకు లేనిది ఇవ్వడానికి కానే కాదు సార్, ఇక్కడ ఉన్నదే. ఎందుకని? నువ్వేది. కాబట్టి శాస్త్రం ఈ విషయాన్ని నీకు చెప్పుకుంటూ పోతా ఉంది, ఎంతకన్నా ఇంకేం లేదు. శాస్త్రం చెప్తుంది నాయన, శాస్త్రంలో లేనిది లేనే లేదు. అవచనాంచ. నాకు ఒకసారి ఒక కళ వచ్చింది.
కళ మామూలుది కావచ్చు, కానీ దానివల్ల పాట కూడా వచ్చింది. చాలా ఫేమస్ సాంగ్. నేను రాసిన పాటల్లో వందలు రాశాను కదా, ఇదొకటి. ఏంటి, రాత్రి పడుకున్నాను, ఉదయం నేను సాధారణంగా 3:30-4 లేస్తాను, మా వాళ్ళందరికీ తెలుసు. ఆ లేవబోయే ముందు వచ్చింది కళ, లేవగానే పాట రాశాను, అంతే, ఇంకేం లేదు. ఏంటంటే ఇన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఇన్ని మతాలు చెబుతూ ఉన్నాయి, ఇదంతా కూడా వేదంలో ఉంది. వేదంలో లేనిది లేనే లేదు. నాకు కళ ఏమొచ్చిందంటే, నేను ఒక పడవలో కూర్చొని ఉన్నాను, వేదం నడుపుతా ఉంది. నడిపేదెవరు? వేదం. నేను చూశాను. వినపడతా ఉండదు. ఏంది ఇది? పడవ కదా, పడవ పాడుతుంది ఏంది అని నేను వింటున్నా. నాకు వచ్చిన స్టోరీ ఇది, కలనాయన. ఏమని పాడుతుందో తెలుసా? హైలెస్స. పడవ కదా, హైలెస్స వేదము నేనని తెలుసా, హైలెస్స హైలెస్స వేదము నేనని తెలుసా, హైలెస్స. నేను వింటా ఉన్నాను, పడవ పాడుతూ ఉంది. ఎవరు పాడుతున్నారు అందులో నాకు తెలియదు. ఎవడు నడిపిస్తున్నాడో తెలియదు. హైలెస్స హైలెస్స వేదము నేనని తెలుసా, ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా, ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా, మరుక్షణమే బ్రతుకంతా మారుస్తా, ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా, మరుక్షణమే బ్రతుకంతా మారుస్తా, హైలెస్స హైలెస్స వేదము నేనని తెలుసా, హైలెస్స హైలెస్స వేదము నేనని తెలుసా, ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా, మరుక్షణమే బ్రతుకంతా మారుస్తా, హైలెస్స హైలెస్స వేదము నేనని తెలుసా. మాయా జాలమునంతా గాలిస్తా, మాయా జాలమునంతా గాలిస్తా, మోక్షము నీకు అందిస్తా, మాయా జాలమునంతా గాలిస్తా, మోక్షము నీకు అందిస్తా, అందమంతా చిందిస్తా, ఆనందం నీవే అనిపిస్తా, అందమంతా చిందిస్తా, ఆనందం నీవే అనిపిస్తా, హైలెస్స హైలెస్స వేదము నేనని తెలుసా, భ్రమలు లేవని నిరూపిస్తా, భ్రమలు లేవని నిరూపిస్తా, బ్రహ్మమే ఉందని అనిపిస్తా, భ్రమలు లేవని నిరూపిస్తా, బ్రహ్మమే ఉందని వినిపిస్తా, ఉన్నది చైతన్యం అనిపిస్తా, ఉన్నది చైతన్యం అనిపిస్తా, ప్రమాణమై నీకు కనిపిస్తా, ఉన్నది చైతన్యం అనిపిస్తా, ప్రమాణమై నీకు కనిపిస్తా, హైలెస్స
ఐలెస్సా వేదము నేనని తెలుసా. ఐలెస్సా ఐలెస్సా వేదము నేనని తెలుసా. ప్లీజ్. కాబట్టి శ్రద్ధ దీంట్లో బయటపడిపోతూ ఉందంతా. సరేనా? కాబట్టి అంతా నేనే. ఏది పొందాలనుకుంటున్నానో అది నేనే. శ్రద్ధ ఇది గురువాక్యం. విశ్వాసం శాస్త్రీయ గురువాక్యేషు విశ్వాస. ఇది ఆస్తిక్య బుద్ధి. ఇది వచ్చింది. నెక్స్ట్ శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ అయింది కదా. తర్వాత సమాధానం. సమాధానం కిం అంటే సమాధానం అంటే ఏంటి అంటాడు. చిత్తైకాగ్రత. అది ఆన్సర్. చిత్తైకాగ్రత. చిత్త ఏకాగ్రత అంటే ఏకాగ్రత. ఇది ఒక తమాషా. అగ్రే అంటే ముందు, ఏక అంటే ఒకటి. అగ్రే అంటే ముందు, అంటే నీ ముందు. ఏక అంటే ఒక్కటి. ఇది ఏకాగ్రం. అగ్రే నీ ముందు ఉన్నది అంతే, ఇంకేమీ లేదు. చిత్తము ఏకాగ్రతలో ఉండడమే సమాధానం. అది ఫోకసింగ్ ది మైండ్ ఆన్ వన్ థింగ్. ఫోకసింగ్ ద మైండ్ ఆన్ వన్ థింగ్ ఈజ్ సమాధానం. అది చిత్తైకాగ్రత, సమాధానం. ఒకే కాలంలో ఒకే దాని మీద మనసును ఉంచడం ఏకాగ్రం. అంతేనా? అప్పుడు మళ్ళీ ఇంకేడి పోకూడదు. మనసు చలిస్తూ ఉంటుంది. మనస్సు నిలబడితేనే నీకు ఏదైనా అర్థమవుతుంది. మనసు చెలిస్తూ ఉంటే ఏం అర్థం కాదు. చెలించేటువంటి మనసుకి ఏది అర్థం కాదు. కాబట్టి మనసు కదులుతూ ఉంటే ఏం చేయాలి? నువ్వు దాన్ని వెనకకు మరలించాలి. వెనకకు మరలించేటువంటి శక్తి నీకు ఉండాలి. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనసు ఉంది, మనసు చెలిస్తూ ఉంది అనుకో, కదులుతూ ఉంది. ఇలా కదలక ముందు అది ఎట్లున్నది? టెల్ మీ. కదలకుండా ఉన్నది, అంతేనా? ఇప్పుడు కదులుతూ ఉంది, అంతకుముందు కదలకుండా ఉన్నది. కాబట్టి కదలకుండా ఏదైతే ఉన్నదో ఆ స్థితికి మళ్ళీ దాన్ని పట్టుకురావడం. ఇప్పుడు చెలిస్తూ ఉంది నాయన, అంతకుముందు చెలించకుండా ఉంది. ఇప్పుడు ఆ చెలించకుండా ఉండే స్థితికి ఈ చెలించేటువంటి దాన్ని పట్టుకురావడం. ఇది సమాధానం. ఇదే సమాధానం. లేకపోతే అది చెలిస్తూనే ఉంటుంది. ఎందుకని? అది మనసు కనుక. మనసు చపలము బ్రతుకు చంచలము, మనసు చపలము బ్రతుకు చంచలము, ఉన్న సమయము ఆకాశమున మెరపు చందము. మనసు చపలము బ్రతుకు చంచలము, ఉన్న సమయము ఆకాశమున మెరపు చందము. నిన్న ఉన్నది నేడు లేదు, నేడు ఉన్నది రేపు రాదు. నిన్న ఉన్నది నేడు లేదు, నేడు ఉన్నది రేపు రాదు. నాశమగును రూపులన్నీ, నాశమగును రూపులన్నీ, నిలిచి వెలుగు స్వరూపమొక్కటే. నాశమగును రూపులన్నీ, నిలిచి వెలుగు స్వరూపమొక్కటే.
మనసు చపలము బ్రతుకు చంచలము ఉన్న సమయము ఆకాశమున మెరపు చందము. కొందరు చెప్తూ ఉంటారు, అయ్యా నీకు ఏకాగ్రత లేదు అని కొందరు అంటుంటారు. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు, ఎందుకంటే నీకు ఏకాగ్రత లేదు. ఇది ఒక విచిత్రమైన విషయం, ఏకాగ్రత లేదు అనేది. దేని యందైతే నీకు ఆసక్తి ఉంటుందో దాంట్లో ఏకాగ్రత ఉంటుంది. బాగా అర్థం చేసుకో. ఏకాగ్రత లేదనడానికి అదేం వస్తువు కాదు. దేని యందైతే ప్లీజ్ నీకు ఆసక్తి ఉంటుందో అక్కడ నీకు ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత లేదు అని చెప్పకూడదు. ఏకాగ్రత అనేది లేనిది కాదు. లేనిది ఏమిటి అంటే ఏకాగ్రత కాదు, ఆసక్తి. నీకు ఆసక్తి లేదు సార్, అది దరిద్రం. నీకు ఆసక్తి లేదు, అది వచ్చిన బాధ. కాబట్టి ఆసక్తి కనుక ఉంటే ఏకాగ్రత ఆటోమేటిక్గా ఉంటుంది. లేకపోతే పోతా ఉంటుంది. ఇప్పుడు మనసు చంచలము చపలము అనడానికి కారణం అదే. దాని వెనకకు మరల్చాలి మళ్ళీ. చిత్తైకాగ్రత, ఏకాగ్రత అగ్రే. నీ ముందు మనసు ఏకంగా ఉండాలి. ఇదే ఏకాగ్రత. ప్లీజ్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. భగవద్గీత. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతో తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. తతస్తతో నియమ్యేతత్ నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అద్భుతమైనటువంటి శ్లోకం భగవద్గీత. యతో యతో నిశ్చరతి. ఇప్పుడు మనసు చంచలం అని తెలుసుకున్నాం అంటే ఏంటి? స్థిరంగా ఉండదు. కాబట్టి అస్థిరం. అది అంటే నిలకడ లేకుండా ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడ తిరిగినా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆత్మయందే నిలుపుతూ పోవాలి మనం. ఇప్పుడు అదే ధ్యానము. ఇవన్నీ కూడా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ భగవంతుని యందు ఉంచాలి, స్వామి పాదాల దగ్గర ఉంచాలి. కాబట్టి యతో యతో నిశ్చరతి అంటే యస్మాత్ యస్మాత్ కారణాత్. ఏ ఏ కారణం వల్ల అయితే బహిః గచ్చతి, అది బాహ్యానికి వెళ్ళిపోతూ ఉందో అది అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి మనస్సు చెలించింది అంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది పోయి. ఎందుకు తిరుగుతూ ఉంది? యస్మాత్ యస్మాత్ కారణాత్. ఏ ఏ కారణం వల్ల మనః బహిః గచ్చతి, మనసు బాహ్యానికి వెళ్ళిపోతూ ఉందో, తతః తతః అంటే తతః తతః కారణాత్, ఆ కారణం చేతనే తస్మాత్ తస్మాత్ శబ్దాదేహ కారణాత్. బ్యూటిఫుల్. ఏ కారణం చేత అయితే బయటికి వెళ్ళిపోతూ ఉందో అదే మళ్ళీ ఆ కారణం చేతనే వెనదిరగాల. ఆత్మని ఏవ వశం నయేత్. అది ఏతత్ నియమ్య, దాన్ని నియమించి, మనసును నియమించి, ఆత్మని ఏవ వశం నయేత్, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆత్మయందు ఉంచాలి. ఆత్మయందు వశమై ఉండే ప్రయత్నం చేత మనస్సును ఏం చేసుకోవాలి? మనం అనుకూలం చేసుకోవాలి. మనకు అనుకూలంగా మనసుని మార్చుకోవాలి. అది ఎక్కడికో పోతా ఉంది, మనం మార్చుకోవాలి. అది ఇంకేమీ లేదు సార్. కాబట్టి దీనికి ప్రధానంగా ఆసక్తి, జ్ఞాపకం ఉండాలి. అది ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. సాయంత్రం అయితే కూడా కలిసే ఉండి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతాడు, వీడి ఇంటికి వస్తాడు. కానీ ఒక తమాష ఉంది. ఎప్పుడో 6 నెలల క్రితం వీడి దగ్గర నుంచి వాడు పుస్తకం తీసుకుపోయాడు, యోగ వాసిష్టం. అది తీరా తీసుకుపోతే వాడు తేనే లేదు. వీడు అన్నాడు,
మనం నా దగ్గర యోగ వాసిష్టం ఉండాలా, వీడు తీసుకుపోయాడు తేలేదని ఒకరోజు అడిగాడు. మిత్రమా, నువ్వు యోగ వాసిష్టం తీసుకుపోయావు కదా నాది. చదివేస్తే నీ దగ్గర పెట్టుకోవడం ఎందుకు, నాకు కావాలి, నేను చదవాలి, ఇస్తా. అబ్బే రేపు డెఫినెట్గా తెస్తాను కదా, రేపు ఉదయం నేను వచ్చేటప్పుడు పట్టుకొస్తాను. వస్తాడు, రోజు వస్తాడు. వచ్చాడు, చేతులు ఊగించుకుంటూ వచ్చాడు. వీడు అడిగాడు పుస్తకం, మర్చిపోయాను. రేపు డెఫినెట్, ఎందుకని రేపు ఎట్లా వస్తాను కదా, రేపు మార్నింగ్ రేపు తీసుకొని వస్తాను అన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఇట్లా 4 రోజులు అయింది. ఏం చేయాలని వీడికి అర్థం కాలే, యోగా వాసిష్టం వాడికి, ఓనర్కి. అప్పుడు అన్నాడు, మిత్రమా నేను ఒక పని చెప్తాను, రోజు అంటున్నావు, రోజు మర్చిపోయి వస్తున్నావు కదా, రాని వాడి పంచి తీసుకొని దానికి ఒక రాయి చుట్టి కట్టి, పూర్వం అలా చేసేవాడు. మనకి ఇప్పుడు ప్యాంట్లు కదా, ఇంకా రాళ్ళు కట్టడానికి కూడా లేదు. కాబట్టి ఆ రాయి కట్టి, రేపు నువ్వు ఇది వేసుకొని వస్తావు కనుక పై పంచి, అప్పుడు ఇది తగలుతుంది, నేను జ్ఞాపకం వస్తా, నాతో పాటుగా యోగ వాసిష్టం జ్ఞాపకం వస్తుంది, నువ్వు తీసుకొని రావాలనేది జ్ఞాపకం వస్తుంది, తీసుకొస్తూ కానీ బేష్ బాగుందన్నాడు. వాడింత రాయి తీసుకొని వచ్చి వీడి తప్పని తగిలింది. రేపు ఎట్లా ఇదే వేసుకొని వస్తాను కదా, పర్వాలేదులే అని పోయాడు ఇంటికి. నెక్స్ట్ డే బయలుదేరినప్పుడు అది ఇట్లా అన్నాడు, తప్పని తగిలింది. ఇదిగో ఆవిడ తల్లిదండ్రులు మంచి పేరు పెడితే ఈ దరిద్రుడికి ఇచ్చిన మురుకొని ఇదిగో అదిగో తప్ప ఇంకేం లేదని ఆవిడ వచ్చింది. ఏంటండి అని, ఇదేంటి మూడేసుకొని ఉన్నాను, ఇదేమన్నా నీకు తెలిసి ఏమన్నా తెమ్మన్నావా, బజార్ నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా తెమ్మన్నావా, అందుకని మర్చిపోతానేమో అని ఇది వేసుకున్నానా, ఇది ఎందుకు వేసుకున్నాను నీకు తెలుసు కదా, చెప్తావా. ఆవిడేం చెప్పలే ఇతనికి, నిన్న చెప్తేనే తేడు, మళ్ళీ ఇదేది కొత్తది తెచ్చాడని ఆవిడ, నేనేం చెప్పలేదండి తీసుకురామని, నేనేం చెప్పలేదు. బహుశా నిన్న మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు, అతను ఏమన్నా చెప్పాడా అన్నది ఆవిడ. నేరుగా వీడి దగ్గరకు వచ్చి, రే ఇది ఎందుకు కట్టుకున్నాను నీకేమన్నా తెలుసా అని అడిగాడు. వాడన్నాడు, తెలీదు, నేను వచ్చి తెచ్చుకుంటాను లేక, నేను వచ్చి తెచ్చుకుంటాను. ఎందుకని, జ్ఞాపకానికి కారణాలు స్పష్టంగా తెలుస్తూ ఉండినా ఏమాత్రం జ్ఞాపకానికి నోచుకోకపోవడం ఉందే, అది ఇది. ఇప్పుడు కనపడుతున్నాయి కదా నాయన, ఎంత క్లియర్గా వీణ్ణే వచ్చి అడిగాడు అని అంటే జ్ఞాపకం రావడానికి కారణాలు ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. అయినా కూడా ఏమాత్రం జ్ఞాపకానికి రాకపోవడం, దీన్ని స్మృతి విభ్రమ విలాపము అంటారు శాస్త్రంలో. స్మృతి విభ్రమ విలాపం, వాడికి స్మృతి జ్ఞానమే లేకుండా పోయింది. ఇది సమాధానం లేకపోవడం, అండర్స్టాండ్. వాడికి ఏది జ్ఞాపకం లేదు కదా, ఎక్కడి నుంచి అయితే తీసుకుపోయాడో అక్కడికే వచ్చి మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. దీనికి అర్థమైంది కదా. కాబట్టి మనస్సు నాయన చెలిస్తూ ఉంది ఈ విధంగా. అంటే ఆశ్చర్యం మీకు, మనస్సు చెలించకపోతే ఆశ్చర్యం. ప్లీజ్ అండర్స్టాండ్, మనస్సు చెలించకపోతే ఆశ్చర్యం సార్, దాని లక్షణం అది. మనస్సు చెలించడంలో ఆశ్చర్యం ఏముంది? చెలించడం అనేది మనసు యొక్క స్వభావం, స్వభావ దోషాత్. కాబట్టి ఈ స్వభావం యొక్క దోషం వల్ల మనసు పరుగులు తీస్తూ ఉంటుంది. స్వభావో దురతిక్రమ, ఇజ్జుడు మళ్ళీ స్వభావో దురతిక్రమ.
స్వభావాలు దురతిక్రమ అనుకున్నంత తేలిగ్గా మారవు. స్వభావాన్ని అతిక్రమించడం చాలా కష్టం. కాబట్టి నిశ్చలంగా ప్రకాశింపవలసినటువంటి దీపం చెలిస్తూ ఉండాలి. ఇప్పుడు దీపం పెట్టాము, వెలిగించాము, అది ఇట్లా కదులుతూ ఉంది. వాస్తవంగా మనం వెలిగించినప్పుడు నిశ్చలంగా ఉంది, ఆ తర్వాత కదులుతూ ఉంది. అంటే అలా కదలడం వెనక కారణం ఉందా లేదా? లేదా? మరి నువ్వు వెలిగించినప్పుడు ప్రశాంతంగా ఉండి ఇప్పుడు ఎందుకు కదులుతూ ఉంది? కారణం ఉంది. ఎందుకని? గాలి వీస్తూ ఉంటే దీపం చెల్లించకుండా ఎలా ఉంటుంది సార్? కాబట్టి ఎప్పుడైతే గాలి వీస్తూ ఉందో దీపం చెల్లిస్తూనే ఉంటుంది. మనస్సు కూడా అంతే. మనస్సు కూడా చెల్లించదు సార్. విషయ వాసన గాలులు కనుక వీస్తూ ఉన్నాయి అంటే మనసు మాత్రం చెల్లించకుండా ఉంటుందా? ఏ ఏ వాసనలు కుదుపుతూ ఉంటే యస్మాత్ నిమిత్తాత్ ఏ ఏ వాసనలు కుదుపుతూ ఉంటే సత్సంబంధమైన ఆయా విషయాల వైపు తస్మాత్ శబ్దాదేహే మనసు పరుగులు తీస్తూ ఉంటుంది. అంతే, ఇంకేమీ లేదు. అది అట్లా పరుగులు తీయడానికి కారణం ఇదే ఉంటుంది, కానీ ఇంకేది కాదు. కాబట్టి మనసుకు చెప్పు. సమాధానంలో ప్రధానమైన విషయం మనసుకు నువ్వు చెప్పాలి. ఏమని? మనసా, ఇంతకాలం విషయాలలో తిరిగావు, పరిభ్రమించావు. నువ్వు తిరిగినంత విషయాల్లోనే ఎక్కడ సుఖపడ్డావో చెప్పు. మనసుని అడగాల, మనమే అడగాల కూర్చోబెట్టి, ఎవరు లేకుండా. నువ్వు ఇదంతా తిరిగావు కదా, ఎక్కడ సుఖపడ్డావో చెప్పు. పిచ్చిదానా, అల్పమైనటువంటి వాటిలో, స్వల్పమైనటువంటి వాటిలో ఎప్పుడు సుఖం లభించదు. గుర్తుపెట్టుకో. ఏవైతే అల్పమో, ఏవైతే స్వల్పమో వాటిల్లో లభించదు. నాల్పే సుఖమస్తి, నాల్పే నా అల్పే సుఖమస్తి నా. కాబట్టి ఏవైతే అల్పమైనవో, ఏవైతే స్వల్పమైనవో వాటిలో సుఖాలుండే అవకాశం లేదు. యదల్పం తన్మర్త్యం, ఏదైతే అల్పంగా ఉందో, స్వల్పంగా ఉందో అది నశించిపోద్ది. అల్పమైనవి ఏవైనా అనిత్యాలే కనుక నశించిపోతాయి. దేన్ని పొందినా పోగొట్టుకోవాల్సిందే. అది చేజారిపోయేవి ఏవో అవే చేతికి అందుతాయి. నీ చేతికి ఏది అందినా అది చేయి జారిపోయేది. మనసా, అనిత్యాలను వాటేసుకుంటే అవి కాటేసిపోతాయి. జాగ్రత్త. ఎప్పుడైతే అది అనిత్యంగా ఉందో, నిత్యం కాదో దాన్ని వాటేసుకుంటే కాటేసిపోతుంది. జాగ్రత్త. మనస తెలుసా, మనస తెలుసా, సొగసుండదు కలకాలము. మనస తెలుసా, సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, వయసైనా అంతేలే. మనస తెలుసా, సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, వయసైనా అంతేలే. మనస తెలుసా, సొగసుండదు కలకాలము. ఈ దేహం ఉంది, ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉండొచ్చు, కానీ ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పలేం. కళకళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు. శతమానం భవతి అనొచ్చు, ఉంటుంది దేహం. కళకళలాడే కాయాలు ఉంటాయా
శతమానాలు మిలమిల మెరిసే నయనాలు చూస్తాయా 10 కాలాలు మిలమిల మెరిసే నయనాలు చూస్తాయా 10 కాలాలు తళతళలాడే రూపాలు కాలే మతాబులు కళకళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు మిలమిల మెరిసే నయనాలు చూస్తాయా 10 కాలాలు తళతళలాడే రూపాలు తళతళలాడే రూపాలు కాలే మతాబులు మనసా తెలుసా సొగసుండదు కలకాలము గాలి ఒక చోట నిలుచునా గాలి ఒక చోట నిలుచునా మనసైనా అంతే మనస తెలుసా సొగసుండదు కలకాలము వెలిగే దీపము ఈ క్షణము వెలిగే దీపము ఈ క్షణము ఆరిపోవును మరుక్షణము ఆడే ప్రాణము క్షణక్షణము ఆగిపోతే తుది క్షణము నిగనిగలాడే శరీరము నిగనిగలాడే శరీరము మట్టికి మణిహారము మనస తెలుసా సొగసుండ కలకాలము గాలి ఒక చోట నిలుచునా గాలి ఒక చోట నిలుచునా మనసైనా అంతేలే వయసైనా అంతేలే మనస తెలుసా సొగసుండదు కలకాలము. కాబట్టి సమాధానంలో మనసుతో చెప్తున్నాను. ఏ మనసు అర్థమైంది కదా ఇప్పుడు. తిరిగింది చాలు, తిరిగింది చాలు, ఇక తిరుగుదలే మేలు. కాబట్టి బ్యాక్ రా, ఇంకా చాలు. ఈ ప్రపంచంలో పోయి తిరిగావే చాలు, ఇక వెనుదిరుగు. అల్ప సుఖాలకు చరమగీతం పాడు. దేనిని చింతించకు, ఆత్మలోనే రమించు. ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్. ఆత్మ సంస్థం మనఃకృత్వ, మనసును ఆత్మయందే ఉంచు. నకించిదపి చింతయేత్, కించిత్ అపి, ఏ కొద్ది కూడా అన్యమైనటువంటి దాన్ని తలచబాకే. అవన్నీ అల్పం, నశించిపోతాయి. కాబట్టి ఈ విధమైన వైరాగ్యాన్ని మనసుకు గనక మనం పట్టిస్తే ఆ తరువాత మనసు ప్రపంచంలో కలతపడడం అనేది మానేసి ఆత్మలో స్థిరపడి ఉంటుంది. దీన్ని సమాధానము అని అంటారు. దీన్ని సమాధానము అని అంటారు. నెక్స్ట్ దీని శమము, దమము, ఉపరమము, తితీక్ష, శ్రద్ధ, సమాధానం అయిపోయింది కదా. ఇంకా తర్వాత 4వది వివేకం. ఆయన మర్చిపోకండి. వివేకము, వైరాగ్యము, సమాధి, షట్క సంపత్తి, ముముక్షత్వం. ముముక్షత్వం కిం? అది ముముక్షత్వం అంటే ఏంటి? మోక్షమే భూయాత్
ఇది ఇచ్చా. మోక్షమే భూయాత్ ఇది ఇచ్చ. మోక్షమే భూయాత్, మే నాకు, మోక్షమే భూయాత్, మోక్షం కలుగుగాక, నాకు మోక్షము కలుగుగాక. ఇది ఇచ్చ అనే కోరిక. ఇది ముముక్షత్వం అంటే. అంటే ఏదో కాదు కోరుకునేది. మోక్షమును కోరేవాడు ముముక్షు అని చెప్పాం కదా మొన్న. ముక్తం ఇచ్చుహు, అదే ఇది. జీవితంలో పొందవలసింది ఏమిటో క్షుణ్ణంగా తెలిసినవాడు ఎవడో వాడు ముముక్షువు. ప్లీజ్. ఇప్పుడు మనకు అనేక కోరికలు ఉంటాయి నాయన. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిలో ముముక్షుత్వం అనేది ఒకటి. వాటిలో ఒకటే కాదు. ఇది వేరే, అవి వేరే. ఇక్కడే వివేకం కావాలి. ముఖ్యమైనది ఇదే. ఒక వ్యక్తికి శమదమాదులు ఉండొచ్చు, అతడు ముముక్షు కాకపోవచ్చు. శమదమాదులు ఉన్నా ముముక్షు కాకపోవచ్చు. శమదమ ఉపరమము లేకుండా ముముక్షు ప్రధానమైతే మిగిలినవన్నీ వాటికి అవే సర్దుకుంటాయి. కాబట్టి ప్రధానమైంది ముముక్షు వాడు. క్లియర్నా? అది మే హ్యావ్ లిబరేషన్, ఇట్ ఈస్ ద డిజైర్. మోక్షమే భూయాత్ ఇది ఇచ్చా. అయిపోయినాయా? వివేకము, వైరాగ్యము, సమాధి, షట్క సంపత్తి, ముముక్షత్వం. ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నా. ఏతత్ సాధన చతుష్టయం. ఏతత్ ఇవే, ఇదే సాధన చతుష్టయం. సాధన చతుష్టయము అంటే ఏతత్ ఇదే. దిస్ ఈజ్ ది 4-fold మీన్స్ ఫర్ లిబరేషన్. కాబట్టి మోక్షాన్ని పొందడానికి ఇవే ప్రధానమైనటువంటివి. సాధన చతుష్టయం అంటే వివేకము, వైరాగ్యము, శమదమాదులు, ముముక్షత్వం. సాధన చతుష్టయ కలవాడు ఏమన్నాము? తత్వబోధకి అధికారి అవుతున్నాడు, అర్హుడు అవుతున్నాడు. అధికారి అయిన వాడికి వేదాంత ప్రమాణం ఫలిస్తుంది. ఎప్పుడు కూడా వాడు అధికారి అయి ఉండాలి, అంతే, ఇంకేమీ లేదు. ఆత్మ ఉన్నదే. సాధన చతుష్టయ సంపద కూడా ఉన్నప్పుడు ప్రమాణం ఫలప్రదం అవుతుంది. కాబట్టి ఆత్మ ఉందే కదా, ఉన్నది నీకెందుకు తెలియడం లేదు? ఆ 10వాడు ఉన్నాడు కదా, ఉన్నవాడు నీకెందుకు తెలియడం లేదు? ప్రమాణం లేదు. అది కాబట్టి ఆ ప్రమాణమే ప్రధానమైనటువంటిది. ప్రమాణం ఉంటే ఫలప్రదం అయిపోతుంది. కళ్ళు తెరిచి చూస్తే దృశ్యాలు ఏ విధంగా అయితే మనకు కనపడుతూ ఉంటాయో, తత్వబోధ నిన్ను అజ్ఞానం నుండి విడిపించి మోక్షాన్ని ప్రసాదింపజేస్తుంది. తతః. కాబట్టి వ్యక్తి కనుక అధికారి అయ్యాడు అంటే తత్వజ్ఞానం, శాస్త్రం ప్రమాణంగా ఫలిస్తుంది, ఇంకేం లేదు. కాబట్టి తతః తత్వ వివేకస్య అధికారిణః భవంతి. కాబట్టి తత్వ వివేకం ఇదే. ఇది ఏంటి అసలు? ఈ తత్వ వివేకం అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనం చూసింది అధికారి యొక్క లక్షణాలే చూసాం. ఇంతకీ తత్వ వివేకం అంటే ఏంటి? ఆయనే ప్రశ్నిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆచార్యులు వారే క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి తత్వ వివేకాన్ని గురించి లోతుగా సబ్జెక్టు వెళ్ళిపోతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.